రే ఇది కదరా మనం కోరుకుంటున్న రామాయణం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే తెలుగు ఎక్స్ప్లెయిన్ ఛానల్. ఇప్పుడే రామాయణ అఫీషియల్ టీజర్ చూసా. ఒకటే మాట చెప్తున్నా, ఈ మూవీతో మనం హాలీవుడ్కి గట్టి పోటీ ఇవ్వబోతున్నాం. లిటరల్లీ మైండ్ బ్లో అయిపోయింది. ఆ విజువల్స్ ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి. 1000 కోట్లు 2,000 కోట్లు కాదు, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో ఈ టీజర్ ఒక ఎగ్జాంపుల్. అసలు ఈ టీజర్లో ఉన్న హైలైట్స్ ఏంటి, ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా విజువల్స్ గురించి మాట్లాడాలి. టీజర్ స్టార్ట్ అవ్వగానే ఒక భయంకరమైన మానిస్టర్ అండ్ లంకలో ఫైర్, ఆ ఇంపాక్ట్ తోపు ఉంది. విఎఫ్ఎక్స్ కంపెనీ డిఎన్ఈజీ అకాడమీ అవార్డు విన్నర్స్. వాళ్ళు ప్రతి ఫ్రేమ్ ని ఒక మాస్టర్ పీస్ లా చేస్తారు. లాస్ట్ టైం మనం ఆదిపురుషులో ఉన్న ఆర్టిఫిషియల్ లుక్ ని చూసి ట్రోల్ చేసాం, కానీ ఇందులో రియలిస్టిక్ గా ఉన్న విజువల్స్ చూస్తుంటే నితేష్ తివారీ అండ్ నమిత్ మల్హోత్రా ఎంత హార్డ్ వర్క్ చేశారో అర్థమవుతుంది. ఈవెన్ నదులు, పర్వతాలు, చెట్లు అన్ని చాలా అలైవ్ గా ప్రాణం ఉన్నట్టు ఉన్నాయి. ఇది కదా కావాల్సిన విజువల్ ట్రీట్మెంట్. ఇక మెయిన్ గా రణబీర్ కపూర్ లుక్. ఈ లుక్ లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకుండా చాలా సింపుల్ గా క్లీన్ షేవ్ తో ప్రజెంట్ చేయడం బెస్ట్ థింగ్. స్టార్టింగ్ లో రణబీర్ సెట్ అవుతాడా అని అందరు అనుకున్నారు, డౌట్ ఉండే, కానీ ఈ టీజర్ తోని ఆయన విజువల్ ప్రూఫ్ ఇచ్చేశారు. ఆ డిగ్నిటీ, ఆ లుక్ రణబీర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. టీజర్ లో సింగిల్ డైలాగ్ లేకపోయినా ఆయన ప్రజెంట్ తోనే క్యారీ చేశాడు. ఇంకా ఈ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. హనీస్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ డ్యూయో ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటే ఏదో ఇంటర్నేషనల్ మ్యూజిక్ బీజిఎం వింటున్నట్టు అనిపిస్తుంది. అండ్ టీజర్ లో కలర్ గ్రేడింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆదిపురుషులో ఉన్నట్టు బ్లాక్ అండ్ డల్ గా లేకుండా టీజర్ మొత్తం చాలా కలర్ఫుల్ గా గ్రాండ్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో ఒక డివోషనల్ హైనెస్ ఇచ్చింది. ఫైనల్ గా నా ఒపీనియన్, ఈ రామాయణం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని తిరగరాస్తుంది. మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది? అండ్ రణబీర్ కపూర్ రామ్ గా సెట్ అయ్యారనిపించిందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.